నువ్వు పాటించే ధర్మం నిన్ను రక్షించుగాక అని తల్లి దీవించింది. రామచంద్రమూర్తి సరే అన్నాడు. ఒక పని అయ్యింది, కౌశల్యని ఓదార్చి అనుమతి తీసుకోడు. ఇంకో రెండోది మిగిలిందేంటి, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడను అనునయించడు. రామచంద్రమూర్తి తండ్రి సత్యాన్ని రక్షించడానికై అరణ్యవాసానికి సన్నద్ధుడై వెళుతూ ఉన్నటువంటి సమయంలో కౌశల్యకు కలిగిన శోకము, లక్ష్మణుకు కలిగిన రోషము, ఈ రెండింటిని నిగ్రహిస్తూ ధర్మబద్ధమైన మాటలు పలికాడు. ధర్మాన్ని చెప్తున్నాడు. అక్కడ గొప్ప మాట అంటాడు వాల్మీకి, రాముడు మాత్రమే మాట్లాడగలిగిన మాటలు మాట్లాడాడు అని. అంత ధర్మబద్ధంగా మాట్లాడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో తొణకకుండా బెనకకుండా పూర్తి సంయమనంతో ధర్మబద్ధంగా మాట్లాడడం అనేది స్థితప్రజ్ఞుడైన రామునికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా మాట్లాడాడు. అప్పుడు అతడి యొక్క దృఢ నిశ్చయాన్ని, ధర్మబద్ధమైనటువంటి దృష్టిని తెలుసుకున్నటువంటి కౌసల్య చక్కగా ఆశీర్వదించినది. అప్పుడు రామచంద్రమూర్తి కౌసల్యామాతకు ప్రదక్షిణ నమస్కారం చేసి పాదములు తాకి నమస్కరించి అక్కడి నుంచి సీతమ్మ ఉన్న చోటుకు బయలుదేరుతున్నాడు. నిజానికి సీతమ్మకి ఇప్పటి వరకు జరిగిన విషయంలో ఏమీ తెలియదు. ఈరోజు పట్టాభిషేకమని అనుకుంటున్నది. పొద్దున్న నాన్నగారు పిలిచారు, ఇంకా రాలేదు రాముడు ఏమిటి అని భావనలో ఉన్నది. అక్కడికి వెళ్ళగానే రామచంద్రమూర్తి చేరిన వెంటనే సీతమ్మ వెళ్ళిన పని ఏమిటి అన్నట్టుగా చూడగానే రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్తున్నాడు, సీతే తత్ర భవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనం. నన్ను మా నాన్నగారు అరణ్యానికి పంపిస్తున్నారు. ఇది ఎలా జరిగినది అంటే, సత్యప్రతిజ్ఞుడైనటువంటి మా నాన్న మా తల్లి అయిన కైకేయికి ఇచ్చిన మాట ప్రకారంగా 2 వరములు అంగీకరించాడు. ఒకటి, నేను అరణ్యవాసానికి వెళ్ళడం, భరతునికి పట్టాభిషేకం జరగడం. ఇది జరిగిన అంశం. అందుకు నేను ఇంకా అరణ్యవాసానికి వెళుతూ ఉన్నాను. ఉత్తమమైన వంశంలో పుట్టిన దానివి, ధర్మజ్ఞురాలివి, ధర్మమునందు ఉన్నదానివి. కొందరు ధర్మం తెలుసుగాని పాటించరు. కానీ అమ్మవారికి 2, ధర్మజ్ఞే ధర్మచారిణి, ధర్మము తెలిసిన దానవు, ఆ ధర్మాన్ని పాటించే దానవు. ఆయన నువ్వు అర్థం చేసుకోగలవు. తండ్రి యొక్క ప్రతిజ్ఞని నిలబెట్టడమే బాధ్యతతో నేను వెళుతూ ఉన్నాను. నువ్వు కాస్త క్షమ వహించి తిరిగి నేను అరణ్యవాసం నుండి వచ్చే వరకు ఇక్కడ నియమబద్ధంగా ఉండు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆమెకు చెప్పి, నేను ఇంకా అరణ్యాలకు వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మా అమ్మలు సోదరులు అందరూ నిన్ను చక్కగా చూసుకుంటారు. నువ్వు కూడా బాధ్యతగా ప్రవర్తించాలి ఇక్కడ. వెంటనే సీతమ్మ మాట్లాడుతోంది. నిజంగా సీతమ్మ యొక్క ఔన్నత్యం ఇక్కడ తెలుస్తుంది. ఈ స్థితిలో మరొక స్త్రీ ఉంటే అలా ఉంటుంది. ఒక్కసారి ఊహించండి. అంత వాళ్ళ ఇష్టమేనా? ఆవిడ అడగడం, ఆయన పంపిస్తానడు, నువ్వు వెళ్ళిపోతాను సిద్ధమే, పద నేను వచ్చి మాట్లాడతాను అనాలి. కానీ సీతమ్మ ఏమీ అనలేదు. నేను అరణ్యవాసానికి వెళతానంటే సీతమ్మన్న ఒకే మాట, నేను నీతో వస్తాను. అది చాలండి. సీతమ్మ యొక్క మహావ్యక్తిత్వంలో అద్భుతమైన మెరుపు. సృష్టిలో ఎవరి కర్మ ఎవరి భాగ్యం వారిదే. తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అదేవిధంగా పుత్రులు, కోడలు, ఎవరి భాగ్యం వాళ్ళదే. కానీ ఒకరి భాగ్యం మరొకరి భాగ్యంతో ముడిపడి ఉన్నది భార్యాభర్తలకు మాత్రమే. ఇది సీతమ్మ చెప్పినది. ఒకరి భాగ్యం ఒకరికి ముడిపడి ఉంటుంది. నీ సుఖాల్లో భాగం అనుభవించిన నేను కష్టాల్లో కూడా భాగం అనుభవించాలి. ఎంత గొప్ప మాట అండి. అతడు తెచ్చిపెట్టినప్పుడు సుఖంగా అనుభవించిన నేను, అతడికి కష్టం వచ్చినప్పుడు సుఖం నాదనుకున్న నేను కష్టం కూడా నాదనుకోవాలి. కనుక నీకు వనవాసం వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే నేను కూడా నీతో పాటు వస్తాను. ఎందుకంటే భర్త తప్ప భార్యకి నిజమైనటువంటి గతి మరొకటి లేదు. ఇది శాశ్వతమైన ఒకానొక సత్యం, ఒక ధర్మం. ఇది భర్త అంటూ ఏర్పడిన తర్వాత ఆ స్త్రీకి తండ్రి గాని, కొడుకు గాని, తల్లి గాని, సఖీజనం అంటే స్నేహితులు గాని, బంధువులు గాని, వీరెవరూ ప్రధానము కాదు. కేవలం భర్త మాత్రమే ప్రధానమైనటువంటి వాడు. అతడే తోడు, నిజమైన తోడు అతడొకడే. అంతేగాని తల్లి తండ్రి వీళ్ళు తోడు కారు. ఇది తెలియాలి. ఇది తెలియకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో విపరీతమైన పరిస్థితులు చూస్తున్న దానికి నేను చెప్పడం ఎందుకు మీకు తెలుసు. కానీ భార్య యొక్క నిజమైన తోడు భర్త మాత్రమే. ప్రస్తుతం ఒకానొక ఆవేశంలో పరిస్థితులు గమనించకపోవడం వల్ల భర్తను తృణీకరించి పుట్టింటి వాళ్ళండో మరేమిటో చూసుకుని వెళితే అది నిలిచేది కాదు. అప్పుడు ఆ పుట్టింటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే భర్త యొక్క ప్రాధాన్యాన్ని చెప్పి ఇద్దరిని కలిపి ఉంచడానికి ప్రయత్నించాలి. అందుకే ఒకసారి వివాహబంధం పడ్డాక అది మరణ పర్యంతం మాత్రమే కాదు, మరణానంతరం కూడా ఉంటుంది. ఇది గొప్ప సత్యం, తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటిది. భార్యాభర్తల బంధం ఈ జన్మది కాదు, కొన్ని జన్మల వరకు వెళుతుంది. మిగిలిన బంధాలు తెగవచ్చు, కానీ అది మాత్రం తెగదు. ఇది తెలుసుకోవాలి. నువ్వు నిజానికి అరణ్యాలకు వెళ్ళడం అనేది తప్పనిసరి అయితే నీ ముందు నేను నడుస్తాను. నువ్వు వెళ్ళబోయే మార్గంలో అడ్డు వచ్చేటువంటి
పదునైనటువంటి ముళ్ళు గాని రాళ్ళు గాని ఇంకేమైనా ఉంటే అడ్డులు తొలగిస్తాను. నీ అడుగు చక్కగా వేసేటట్టుగా నేను ఆ తోవ అంతా శుభ్రం చేస్తాను. నీ మార్గం సుగమం చేస్తాను. నీతో పాటు అరణ్యానికి వస్తాను. ఎంత గొప్పగా అన్నదండి ఇక్కడ. నిన్ను అనుసరిస్తాను కాదు, నేను నీ ముందు ఉంటూ నీ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు కంపలు తొలగించి నీ మార్గం సుగమం అయ్యేటట్టు చేస్తానన్నది సీతమ్మ. రాముడు మార్గం అంటే ఏమిటి? ధర్మ మార్గం. ఈ ధర్మ మార్గంలో ఆయన ఎటువైపు వెళ్తున్నాడు? ఈ అడుగు ఎటువైపు వేస్తున్నాడు? రావణ సంహారం కోసం, అసుర సంహారం కోసం ప్రయాణం చేస్తున్నాడు. అసుర సంహారం కోసం అంటే అవతార కార్యం కోసం ఆయన ఏ మార్గంలో వెళుతున్నాడో ఆ అవతార కార్యానికి ఏ విఘ్నాలున్నాయో ఆ విఘ్నాలు తొలగించి సులభంగా అవతార కార్యం అయ్యేటట్టు నేను చేస్తాను అంటుంది సీతమ్మ. అది దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థం గమనించాలి. మహాలక్ష్మి కూడా కలిసి చేసినటువంటి అవతార కార్యం రామాయణం. అసలు ఆ తల్లే లేకపోతే రాముడు ఎందుకు అవతరించాడో జరుగుతుందా? నన్ను తీసుకెళ్లకుండా నువ్వు ఎలా వెళ్ళగలవసరం? అంతేకాదు, భర్తతో ఎలా మసలుకోవాలో మా అమ్మ నాన్న నాకు నేర్పారు. అవన్నీ నాకు గుర్తున్నాయి సుమా. అనుశిష్టాస్మి, వాళ్ళు నాకు వాళ్ళకి నేర్పి చక్కగా బోధించారు. అందుకు నేను జాగ్రత్తగా నీతో ప్రవర్తిస్తాను తప్ప నిన్ను ఎక్కడా కూడాను నొప్పించను. ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది మా అమ్మ నాన్న నాకు నేర్పారు అన్నారు. ఇదండి తల్లిదండ్రులు నేర్పాల్సినవి. అంతేకాదు, నేను అడవిలో ఎలా నడుస్తాను అనుకుంటావేమో, అసలు రాముడికి మరో ప్రశ్న ఇవ్వడానికి అవకాశం లేకుండా అన్ని ఆవిడే చెప్తోందండి. మొత్తం ఒక్క మాట చెప్తున్నాను, రామా, నా పుట్టింట్లో ఎలా ఉంటానో అడవిలో అలా ఉంటాను. నా గురించి నువ్వేం దిగులు పడకు. అంతేకాదు, నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళనంటున్నావు? నన్ను అక్కడ నువ్వు రక్షించలేవనా? అడవులకు నువ్వు వెళుతున్నావంటే నువ్వు అందరినో రక్షించడానికి వెళుతున్నావు. అడవులకు నువ్వు వెళ్ళగానే అక్కడ ఋషులందరూ ఆనందిస్తారు, రాముడు మాకు రక్షణకు దొరికాడు అని. అంతమంది ఋషుల్నే నువ్వు రక్షించగలిగేవాడివి, నీ దాననైనా నన్ను రక్షించవా? కనుక నీ రక్షణ నాకుంటుంది. నీతో పాటు నిస్సందేహంగా అడవులకు వస్తాను. రమ్మంటావా లేదా అని అడగట్లేదు, వస్తానని గట్టిగా చెప్తుంది ఆవిడ. పైగా నువ్వు నన్ను నివర్తించడానికి వీల్లేదు, అంటే తిరిగి వెళ్ళని చెప్పడానికి లేదు. అలాగే నేను అడవిలో ఉన్నంతకాలం నిన్నెక్కడ సతాయించను సుమా, నిన్ను దుఃఖపెట్టను. అంతేకాదు, మీతో కలిసి 14 ఏళ్ళు అడవిలో ఉండాలి అని మీరు అన్నారే, 14 ఏంటి 100,000 సంవత్సరాలైనా మీతో కలిసి అడవిని చూస్తూ గడిపిస్తాను నేను. మీరు లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. నువ్వు దగ్గరుంటే అడవిలోనే ఉంటాను, నువ్వు లేకపోతే స్వర్గంలో కూడా ఉండను. ఇది చెప్పిందండి సీతమ్మ. ఎంత గొప్ప అత్యద్భుతమైన ప్రేమభావం అండి. అందుకే రామాయణం ఒక ప్రేమ కథ. పురాణాల్లో ప్రేమ కథలు చాలా ఉన్నాయి. సీతారాముల ప్రేమ కథ రామాయణం. ఆ ప్రేమ ధర్మబద్ధమైనది, పవిత్రమైనది, నిర్మలమైనది, ఆదర్శప్రాయమైనది. నన్ను నీతో తీసుకువెళ్ళు, నా ప్రార్థన మన్నించు. నయస్వమాం సాధు కురుష్వయాచనాం, నిన్ను అడుగుతున్నాను, ప్రార్థించి బతిమాలుతున్నాను, నన్ను నీతో తీసుకువెళ్ళు. నాకు అరణ్యవాసం నీతో ఉన్నప్పుడు భారం కాదు. ఇంత గట్టిగా చక్కగా చెప్పినా రాముడు చెప్తున్నాడు, నువ్వు నా మీద ప్రేమతో అరణ్యాలంటే ఏదో అందంగా ఉంటాయేమో అని అనుకుంటున్నావు. ఏది మన ఇంట్లో పెయింటింగ్లు వేస్తుంటారు, అరణ్యాల పెయింటింగ్లు చూడడానికి చాలా బాగుంటాయి, అలా ఉంటుంది అనుకుంటావేమో. అక్కడ రాత్రిపూట నిద్రించాలి అంటే నీకు హంసతూలిక తల్పాలు దొరకవు, పరిచారకులు దొరకరు. మహా అయితే గడ్డి, తర్వాత ముళ్ళు, ఇవే ఉంటాయి అక్కడ అడుగడుగునా. తినడానికి మంచి ఆహార పదార్థాలు దొరుకుతాయనేటువంటిది చెప్పలేము. ఏది దొరికితే తినాలి. తమంత తాము రాలిపడిన పళ్ళో దుంపలో ఇలాంటివి తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కనుకనే నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండు, వ్రతాలు చేసుకుంటూ ఉండు అని చెప్పగానే అక్కడ ఎలాంటి కష్టాలు ఏర్పడతాయో వివరిస్తాడు రాముడు. ఎందుకంటే అన్నీ చెప్పాలి కదా. అంతేగా నేను వస్తా అంటే సరే తీసుకుపోతాను అని తీసుకెడితే రాముడి మీద మరో నింద వేసేవారు ఈ మానవులు. ఏమనంటే, ఆయన వెళ్తూ వెళ్ళాడు కానీ ఈవిని కూడా ఎందుకు తీసుకెళ్లడం అంటారు మళ్ళీ. కనుక రామచంద్రమూర్తి ఏం చేశాడంటే, చక్కగా రావద్దు, ఇక్కడ హాయిగా ఉండు, అక్కడ ఎంత కష్టం ఉంటుంది అన్నీ చెప్పాడు ఆయన. ఏమీ అక్కడ తగ్గలేదండి, అన్నీ వివరించాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ అంటుంది, నువ్వు అడవి గురించి చెప్పేటప్పుడు అనేక రకమైన అంశములు చెప్పావు, అవన్నీ నాకు అడవిలో ఉండేటువంటి దుర్లక్షణాలు అనిపించట్లేదు, అవన్నీ సులక్షణాలు అనిపిస్తున్నాయి. అన్ని ఉన్నాయి కనుక అడవి అందంగా ఉంది. ఒకవేళ అంత కష్టమే అడవైతే అంత కష్టమైన అడవికి నిన్ను ఎలా పంపించి నేను ఇక్కడ ఉండగలను? అందుకు నేను నీతో పాటు వస్తాను. అంతేకాదు, భయంకరమైన మృగాలు అక్కడ తిరుగుతున్నాయి, క్రూర మృగాలు ఉన్నాయని అంటున్నావు. అవి నిన్ను చూడనంత వరకు క్రూర మృగాలు, నువ్వు అడుగు పెడితే అవి నీకు దాసోహమై నీకు అనుకూలంగా మారుతాయి. రామా, అత్యద్భుతమైన మాట అన్నది ఇక్కడ. చాలా విశేషమైన అంశం. అంటే రాముణ్ణి చూడగానే క్రూరమైన మృగాలు కూడా ఆయన ఆదేశాన్ని వర్తిస్తాయి.
అసలు ప్రకృతి అంతా నీ ఆదేశాన్ని అనుసరిస్తూ ఉంటుంది సుమా. నేను నీ దగ్గరున్నప్పుడు ఏదీ నన్ను బాధించలేదు.